కొన్ని సందర్భాల్లో నిర్దోషులు కూడా శిక్ష అనుభవించాల్సిన టైమింగ్స్ వస్తాయి. అండ్ అంతేకాకుండా మొత్తం వాళ్ళ లైఫ్ మొత్తం స్పాయిల్ అయిపోతుంటుంది. జస్ట్ ఒక చిన్న తప్పు చేశాడు అంటే చేయకపోయినా చేశాడు అన్న ఫీలింగ్తో ఇదంతా జరుగుతుంటుంది. ఈవెన్ జాబ్ పోవడం, ఫ్యామిలీ మెంబర్స్ దూరం అవ్వడం కానీ ఇలాంటి సందర్భాలు జరుగుతుంటాయి. మీరు ఎప్పుడైనా అలాంటి కేసెస్ ఏమైనా చూసారా మేడం? ఏంటంటే ఆ పర్సన్ వయసు ఇప్పుడు వచ్చి 83 ఏళ్ళు. ఆయన పేరు జగదీశ్వర్ ప్రసాద్ ఫ్రమ్ రాయ్పూర్, మధ్యప్రదేశ్. అతను వాళ్ళ ఒక ఆర్టీసీలో పనిచేసేవాడు. ఓకేనా. 1988లో వాళ్ళ ఆఫీస్ కొలీగ్ అతని మీద కోపంతో 100 రూపాయలు జస్ట్ 100 రూపాయలు లంచం తీసుకున్నాడని చెప్పేసి కేసు పెట్టడం జరిగింది. దానివల్ల అతను సస్పెండ్ అయ్యాడు. ప్రమోషన్స్ ఆగినాయి. జీతంలో సగం జీతమే ఇవ్వడం పెట్టారు. అది ఒక కొలిక్కి రాక మొత్తం ఉద్యోగం పక్కకి పోయింది. ఫ్యామిలీ మొత్తం సఫర్ అయింది. 2025 వేరండి. బట్ 1988లో ఒక మనిషి, ఇప్పుడు చాలా కేసెస్ వస్తున్నాయి. రేట్లు దొరికినారు, సస్పెండ్ అయినరు అంటే ఇట్లా ఇంట వదిలేస్తాం. కానీ 1988లో ఒక పర్సన్ లంచం తీసుకుంటూ దొరికిపోయిండు అంటే సొసైటీలో రెస్పెక్టే అయ్యేది. అలాంటి సొసైటీ ఉన్న నార్మ్స్ అట్లాంటివి ఉన్న టైంలో ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఫ్యామిలీ ఫుల్ సఫర్ అయిపోయింది. వాళ్ళ వైఫ్ ఎమోషనల్గా మొత్తం డిస్ట్రెస్ అయిపోయి చాలా ఎమోషనల్ ఇదైపోయి ఆమె కూడా షీ పాస్డ్ అవే. అతను ఒక గవర్నమెంట్ జాబ్ హోల్డర్ అయ్యి ఉండి కూడా పిల్లల్ని చదివించుకునే సిచ్యువేషన్లో లేడు. ఆ తర్వాత చిన్న చితక జాబ్ చేసుకుంటూ అలా నడిచింది.